తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూటమి రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల పరుగులు తీస్తున్నాయని మండపేట ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్వరరావు అన్నారు. ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలో సోమేశ్వరం, రాయవరం గ్రామాల్లో ఎమ్మెల్యే వేగుల కూటమి నాయకులతో కలిసి పర్యటించారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. ఈ మేరకు ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం నేతన్న సేవలో పథకం ద్వారా చేనేత కార్మికులకు 25,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించినందుకు జయశంకర్ చేనేత సహకార సంఘం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సహకార సంఘం తరపున ఎమ్మెల్యే వేగుళ్లను కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. సైడ్ నుంచి సైడ్ నుంచి సత్యనారాయణ ఇంకా వెనకెళ్ళు. చేనేత మరి భువనేశ్వరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, ఇతర పెద్దలకు కృషి చేస్తున్నందుకు చాలా అభివృద్ధి పథకంలో నడుస్తుంది వాస్తవం. అందుచేత వారందరికీ నేను మరి ఎలా ఎంచేతంటే ఈ మండలానికి 105 మంది, మండపాల నియోజకవర్గానికి 115 మందికి చేనేత పాఠశాలకు నేతల సేవలో లబ్ధి పొందారంటే ఎంతో ఘనమైందని చెప్తూ, అలాగే ఈ యొక్క రాయవరం గ్రామంలో మరి 72 మంది అంటే 18 లక్షల రూపాయలు మరి నేతల సేవలో మరి అందజేశారంటే వారికి ప్రభుత్వానికి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి వేగుల జోగేశ్వరరావు గారికి, రాంబాబు గారికి మరి ఎంతో అభివృద్ధి చేస్తున్నారో మా సంస్థ రోజు మరి అడిగి తెలుసుకుంటారు. ఈ సంస్థ ఎలా నడుస్తుంది, ఈ సంస్థ ఎప్పుడు మరి ప్రగతి పత్రం నడుస్తుందని